ఢిల్లీ పేలుళ్లకు సంబంధించినంత వరకు రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న సమయంలో అనేక కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులకు సంబంధించినంత వరకు ఎన్ఐఏ విచారణ చేపడుతున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు చాలా అంశాలకు సంబంధించి ఇప్పటికే సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా డెవలప్‌మెంట్స్ ఒకసారి మనం పరిశీలిస్తే తాజాగా కొంత సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఒకటొచ్చింది. బ్లాస్ట్ ఏ రకంగా జరిగింది? దాని తీవ్రతకు సంబంధించి ఉమర్ ఏ రకంగా వ్యవహరించాడు అనే అంశానికి సంబంధించి కొంత సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ కూడా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఉమర్‌కి సంబంధించి 2, 3 అంశాలు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒకటి, ఉమర్ కార్ డ్రైవింగ్ చేశారా లేదా? ఇంతకు ఉమరే ఆ డ్రైవింగ్‌లో ఉన్నారన్న అంశానికి సంబంధించి కొంత నిన్నటి వరకు కొంత కన్‌ఫ్యూజన్ ఉండేది. కానీ డీఎన్ఏ టెస్ట్‌లో రిపోర్ట్ ఒకటొచ్చింది. వాళ్ళ మదర్‌కి సంబంధించి డీఎన్ఏ తీసుకున్న తర్వాత ఈ బాడీ ఉమర్‌దే అని క్లారిటీ వచ్చింది. సో, డాక్టర్ ఉమర్ నబీ ఈ మొత్తం ఎపిసోడ్‌కి సంబంధించి ఆపరేషన్ చేసినట్టుగా క్లారిటీ వచ్చింది. దానికి సంబంధించిన డీఎన్ఏ రిజల్ట్స్ కూడా రావడంతో ఉమర్ అనే వ్యక్తి ఈ మొత్తం ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆయనే ఆ కార్‌ని బ్లో గూడా చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఉమర్ చాలా ప్రాంతాల్లో ఒక బ్లాస్ట్‌కి ముందు చాలా రకాలుగా చాలా ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముఖ్యంగా ఫరీదాబాద్‌కు సంబంధించి ఒక ప్రాంతంలో దాదాపు 3, 4 గంటల పాటు కారులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కారులోనే తను కారులో నుంచి ఎక్కువగా బయటికి వచ్చే ప్రయత్నం చేయలేదు. భయపడ్డాడు ఉమర్. ఎందుకంటే ఉమర్‌కి సంబంధించినంత వరకు ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయాలనే అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. ఇది ఫస్ట్ విషయం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఈ బ్లాస్ట్ తొందరపడి చేశారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ మొత్తం డిసెంబర్ 6థ్. డిసెంబర్ 6థ్ ఏంటి? ఎందుకు ఆ రోజే చేయాలనుకున్నారంటే, బాబ్రీ మసీద్‌కి సంబంధించి యానివర్సరీ ఉన్న నేపథ్యంలో తమకున్న కోపాన్ని గాని, మరో అంశాన్ని గాని ఏదో రకంగా చెప్పాలనే ఉద్దేశ్యంతో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేయాలి, లేకపోతే ఏదో రకంగా పేలుళ్లు చేయాలనే ఉద్దేశ్యంతోనే డిసెంబర్ 6థ్‌ని టార్గెట్‌గా పెట్టుకొని కొంత ఆపరేషన్స్ చేస్తున్నారు. నిజానికి 3 నెలల క్రితం కూడా ఉమర్‌తో పాటు, షహీన్‌తో పాటు ఇతర వ్యక్తులు కూడా ఏదైతే డాక్టర్స్ అని మనం చెప్పుకుంటున్నామో ముజ్బిల్, ఆదిల్ వీళ్ళందరూ కూడా రెడ్ ఫోర్ట్ వద్దకు వచ్చి ఇక్కడ కొంత ఆపరేషన్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుందనే అంశాన్ని పరిశీలించి రెక్కి చేసినట్టుగా అధికారులు భావిస్తున్నారు. మొదటగా నేను ఇంకొక చర్చ కూడా మనకు జరిగింది. నిజానికి ఆయన ఈ కారే కాదు, ఇంకొక కారు కూడా వాడాడు. ఎకో స్పోర్ట్‌కి సంబంధించి ఆ కారును కూడా నిన్న సాయంత్రం దొరకలేదు. అది కొంత టెన్షన్ పడ్డారు కానీ చివరికి అది హర్యానాలో ఒక విలేజ్‌లో ఆ వెహికల్ దొరకడంతో దాన్ని సీజ్ చేశారు. మనకు అందుతున్న ఇంకో సమాచారం ఏందంటే ఇంకొక 2 వెహికల్స్‌ను కూడా వాళ్ళు హైర్ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనకు విజువల్స్‌లో కనపడుతున్న దృశ్యాలేంటంటే తారిక్ గేట్ అనేది ఒక మాస్క్ ఒకటుంటుంది ఢిల్లీలో. ఆ మాస్క్ వద్దకు మధ్యాహ్నం ప్రాంతంలో ఉమర్ వెళ్ళిన సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఉమర్ బ్లాస్ట్‌కి ముందు కేవలం కొన్ని గంటలకు ముందు ఆ మాస్క్‌లోకి వెళ్లారు. ఆ మాస్క్‌లో నుంచి మళ్ళీ బయటకొస్తున్నారు. మాస్క్‌లో ఉమర్ ఎవరినైనా కలిసారా? మాట్లాడారా? అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకు అక్కడికెళ్లారని. కానీ ఆ మసీద్‌కి సంబంధించి గాని అక్కడేంటంటే పేదవాళ్ళకి అక్కడ ఉచితంగా ట్రీట్మెంట్ కూడా అందజేస్తారు. అంటే ఉచితంగా డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. కొంత ట్రీట్మెంట్ కూడా అక్కడ చేస్తారు. సేవా కార్యక్రమంలో భాగంగా అది చేస్తారు గనక ఉమర్ అక్కడికి వెళ్ళాడా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సీసీ కెమెరాలు ఫస్ట్ టైమ్ ఉమర్‌కి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉమర్‌కి సంబంధించి ఫోటో మనకు కనిపించింది గానీ, ఈ బ్లాస్ట్‌కి సంబంధించి ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, దానికి సంబంధించి మొదటిసారిగా ఒక విజువల్ మనకు కనిపించింది. అది కూడా ఆ మాస్క్ వద్దకు వెళ్ళి లోపలికి వెళ్లి బయటకొచ్చే విజువల్స్ ప్రస్తుతం మనం స్క్రీన్‌లో చూస్తున్నాం. సో, దీనికి సంబంధించి కీలకమైన ఆధారాలు దొరికినట్టుగా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి ఇది కీలకం కాబోతుంది. కేవలం ఢిల్లీలో అతనికి ఎవరైనా సహకరించారా? ఇది ఈ ఫ్యాక్టర్ ఒకటి ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఎవరో ఒకరి సహకారం ఉంటేనే ఈ ఆపరేషన్ చేశారు గనక ఎవరు సహకరించి ఉంటారు? ఏ రకంగా ఉన్నాయని దాదాపు ఢిల్లీకి సంబంధించి 13 ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల బృందాలు కూడా తనిఖీలు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసు జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలకు ముడిపడి ఉంది గనక ఆ 4 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసు బృందాలు కూడా ఇన్వెస్టిగేషన్‌లో భాగస్వామ్యం అవుతున్నాయి. కొంత పరస్పరం సహకరించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో, ఫ్యాక్టర్ 1 ఏంటంటే తేలిన విషయం ఏంటంటే ఉమరే ఈ మొత్తం ఆపరేషన్ చేశారు. ఎందుకంటే ఆ బాడీకి సంబంధించి కేవలం ఒక కాలు మాత్రమే దొరికింది అన్నట్టుగా చెప్తారు. ఆ చిన్న భాగం దొరికింది. మిగతాది మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఉమర్‌కి సంబంధించినంత వరకు శరీర భాగాలు అంతగా దొరకలేదు గానీ, ఆ చిన్న భాగాన్ని తీసుకొని ఉమర్‌కి సంబంధించి కశ్మీర్‌లో ఉన్న వాళ్ళ మదర్‌ని తీసుకొచ్చి డీఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత అది బాడీ ఉమర్‌ది అని తేలడంతో అక్కడ ఇప్పుడు
టెర్రర్ అటాక్‌గా కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా దీన్ని ప్రకటించింది. అంటే టెర్రర్ అటాక్ అనేది ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు గానీ, పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత దానికి సంబంధించి మాత్రం ఇతని పాత్ర క్లియర్‌గా ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా 5 డాక్టర్లు ఉన్నారు. మరికొంతమంది గూడా దీనికి సహకరించారు. ఫరీదాబాద్‌కి సంబంధించిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పేరు గూడా దీంట్లో వినిపిస్తుంది. ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు గూడా కొంత ఇతనికి సహకరించారా లేదా అనే అంశం పైన గూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మరికొన్ని ప్రాంతాల్లో వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం నిన్న ఫస్ట్‌గా ఒక అంశాన్ని బ్రేక్ చేసాం. అహ్మద్ మొహినుద్దీన్ అనే వ్యక్తి కూడా హైదరాబాద్‌కి సంబంధించిన ఒక డాక్టర్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే నేరుగా ఢిల్లీ బ్లాస్ట్‌లకు సంబంధం లేనప్పటికీ ఈ ఏదైతే డాక్టర్ల వింగ్ అని చెప్తున్నారో, ఆ వింగ్‌కి సంబంధించి ఇతను కూడా సభ్యుడిగా ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. చైనాలో తాను ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో అతను నివాసం ఉంటుంటే, గుజరాత్‌కు సంబంధించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి కూడా కొంత వివరాలు రావాల్సి ఉంది. రెండిటిని క్రోడీకరించేసి ఎవరెవరు పాత్ర ఏ రకంగా ఉంటుంది, మిడిల్ ఈస్ట్‌కి సంబంధించిన కొంతమంది దీంట్లో కీలక పాత్ర పోషించారు. ఒక పెద్ద పాత్ర మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో సీసీఎస్ క్యాబినెట్‌కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఒక క్యాబినెట్ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫస్ట్ టైమ్ దీన్ని టెర్రర్ అటాక్‌గా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులైనా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అంటుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించి బ్లాస్ట్‌కి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆలోచనలు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. The cabinet expressed its profound grief over the loss of lives in the terrorist incident involving a car explosion near the Red Fort in Delhi on the evening of 10th November 2025. The cabinet observed 2 minutes silence in honor of the innocent lives lost. The cabinet adopted the following resolution. This is the text of the resolution now. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. The explosion resulted in multiple fatalities and caused injuries to several others. The cabinet pays its solemn respects to the victims of this senseless act of violence and conveys its heartfelt condolences to the bereaved families. The cabinet prays for the speedy recovery of all those injured and appreciates the prompt efforts of the medical personnel and emergency responders who have been providing care and support to the victims. The cabinet unequivocally condemns this dastardly and cowardly act that has led to the loss of innocent lives. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations. The cabinet also recorded its appreciation for the statements of solidarity and support from many governments around the world. The cabinet notes with appreciation the timely and coordinated response of the authorities, security agencies, and citizens who acted with courage and compassion in the face of adversity. Their dedication and sense of duty are deeply commendable. The cabinet directs that the investigation into the incident be pursued with the utmost urgency and professionalism so that the perpetrators, their collaborators, and their sponsors are identified and brought to justice without delay. The situation continues to be closely monitored at the highest levels of the government. The cabinet reaffirms the government's steadfast resolve to safeguard the lives and well-being of all Indians, consistent with its enduring commitment to national security and the safety of every citizen.